కాలిపోయింది. ఏ ఊరన్నా మీది? మా బదినాలన్న ఏ గ్రామం? గ్రామం, చెప్పండి. గ్రామము, అవతాం మండలము, మంత్రాలయం నిజామవర్గం మంది సార్, కర్నూలు జిల్లా. ఇట్లాగా కరెంటు స్టార్ట్ అయ్యి ఇట్లా మొన్న మెక్కలు అమ్మినాము. నాన్న పెట్టిండేము 3.5 లక్షలు పట్టేయండి. అమ్మినాము. పత్తి కూడా అట్లే ఉంది, పత్తి కూడా ఉంది లోపల, అంతా కాలిపోయింది. దయచేసి ఏమో ఒక కార్యం చేసి మనకి ఇచ్చేయండి కూర్చున్నాం. మీకు ఇప్పుడు నష్టం ఎంత వచ్చింటారట మీరు? దాదాపు ఒక 10-12 లక్షల వరకు వచ్చింది. మొత్తానికి అయితే ఇప్పుడు మొత్తం పూర్తి అంటే 3-4 లక్షలు వస్తుంది సార్. ఓకే, లక్షలు వస్తుంది. ఉండింది ఏమో పొలంలో మనం అమ్ముకుని వచ్చినాము. 4-5 రోజులు అయింది అమ్ముకొని వచ్చి, ఇప్పుడు ఎక్కువ అయ్యలేదు. ఇంకా జాతర ఉందని అట్లే ఎవరు కట్టే అప్పుల కట్టలేదు. కానీ కట్టాలనుకున్నాము. ఈ రోజు నిన్న జాతర అయింది, ఈ రోజు మామూలుగా ఇదైంది. ఇంకా రేపు చేసాం కట్టుదాం అనుకున్నాము, ఇట్లా అయింది సార్. అంటే మీకు నష్టపడడం మొత్తం నష్టం ఎంత అయింది అంటే వాటి ప్రకారం 12 లక్షలు అవుతుంది సార్. అంటే మీరు మిరకాయలు అమ్మ డబ్బులు కూడా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, బీరోలో 3.5 లక్షలు పట్టేయింది. ఓకే అయింది, పట్టిలు ఉంది, ఇంట్లో ఉంది, అంత మొత్తం పోయింది. అంది ఉంది. ఏం బట్టలు గిట్లు కూడా ఏం లేవు. బయట వచ్చినామా చూడండి, బేగా సైడ్ గా చూసుకోండి. అంటే ఇంత నష్టమైంది. 12-13 లక్షల వరకు సహకరించాలి మీకు. అంతే సార్. మీరు చెప్పండి, దయచేసి చెప్పండి సార్. మీరు చెప్పండి అన్నమాట. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం సార్.